పురాణాల ప్రకారం, ముఖ్యంగా భాగవత పురాణం మరియు దేవీ భాగవతం ప్రకారం, స్త్రీలలో ఋతుస్రావం ఎలా మొదలైందనే విషయానికి ఒక ముఖ్యమైన కథ ఉంది. దేవతల రాజైన ఇంద్రుడు ఒక సందర్భంలో దేవతల గురువైన బృహస్పతిపై కోపగించుకుంటాడు. ఆ సమయంలో రాక్షస వంశానికి చెందిన త్వష్ట ప్రజాపతి కుమారుడు విశ్వరూపుడిని తన గురువుగా ఎంచుకుంటాడు. కాని విశ్వరూపుడు బయటకు దేవతలకు యజ్ఞఫలాలు అందిస్తున్నట్టు నటిస్తూ రహస్యంగా రాక్షసులకు కూడా యజ్ఞఫలాలు పంపిస్తున్నాడని ఇంద్రుడికి తెలుస్తుంది. ఈ ద్రోహంతో ఆగ్రహించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో విశ్వరూపుడి 3 తలలను నరికేస్తాడు. కాని విశ్వరూపుడు బ్రాహ్మణుడు మరియు భక్తుడు కావడంతో ఇంద్రుడికి భయంకరమైన బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది. ఆ దోషం ఒక భయానకమైన స్త్రీ రూపంలో ఇంద్రుణ్ణి వెంటాడుతుంది. ఇంద్రుడు భయపడి మానస సరోవరానికి చేరి తామరతూడులో దాక్కున్నాడు. ఈ పాపం నుండి విముక్తి కోసం ఇంద్రుడు విష్ణువును శరణు కోరుతాడు. అప్పుడు దేవుడు చెప్పిన ఉపాయం ఒక్కటే. ఈ పాపాన్ని 4 భాగాలుగా విభజించి భూమి, నీరు, చెట్లు మరియు స్త్రీలకు పంచు. మొదట భూమి. భూమి ఇంద్రుడి పాపంలో ఒక భాగాన్ని స్వీకరిస్తుంది. అందుకే భూమిలో చవిటి నేలలు, ఎడారులు, గోతులు ఏర్పడతాయి. దానికి ప్రతిఫలంగా తవ్వినా మళ్లీ పూడుకుపోయే శక్తిని భూమి వరంగా పొందుతుంది. తరువాత నీరు. నీరు పాపంలో ఒక భాగాన్ని తీసుకుంటుంది. అందుకే నీటిపై నురగలు, బుడగలు కనిపిస్తాయి. కాని వరంగా నీరు ఎప్పుడూ ప్రవహిస్తూ తన్ను తాను శుభ్రం చేసుకునే శక్తిని పొందుతుంది. ఆపై చెట్లు. చెట్లు పాపంలో ఒక భాగాన్ని తీసుకుంటాయి. అందుకే చెట్ల కాండం నుంచి జిగురు కారుతుంది. కాని నరికినా మళ్లీ చిగురించే శక్తిని పొందుతాయి. చివరగా స్త్రీలు. లోక కళ్యాణం కోసం ఇంద్రుణ్ణి రక్షించడానికి స్త్రీలు పాపంలో 4వ భాగాన్ని స్వీకరిస్తారు. అదే ప్రతీ నెల బహిస్తూ లేదా ఋతుస్రావం రూపంలో వారి శరీరం నుంచి బయటకు వస్తుంది. ఇందుకు ప్రతిఫలంగా స్త్రీలకు మాతృత్వం, సృష్టిశక్తి మరియు అద్భుతమైన జీవనశక్తి వరంగా లభిస్తుంది. పురాణాల ప్రకారం ఆ 3 రోజులు స్త్రీ శరీరం శుద్ధీకరణలో ఉంటుంది. అందుకే వారికి విశ్రాంతి అవసరం. దైవ కార్యాల నుండి తాత్కాలిక విరామం అవసరం. ఆయుర్వేద పరంగా ఇది శరీరాన్ని శుద్ధి చేసే సహజ ప్రక్రియ. అందుకే ఇది శాపం కాదు, ఇది లోకాన్ని ముందు నడిపిన ఒక గొప్ప త్యాగం. ఇలాంటి ఆసక్తికరమైన పురాణ రహస్యాల కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి సపోర్ట్ చేయండి.